34వ వచనం, 35వ వచనం చదువుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఆ మాటని గ్రంథస్థం చేస్తూ దేవుడు ఈ సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి సంగతి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుప్రభు ఆయన మాటల్లో మాట్లాడుతూ, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? మీరు దైవములని నేనంటినని, మీరు దైవములని. ఈరోజు ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు, ఇవి సిద్ధాంతపరమైన విషయాలు, అంటే దీని మీద కొన్ని భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి, కొన్ని భిన్నమైనటువంటి బోధలు చేశారు దీని మీద. కనుక దేవుని వాక్యం పట్ల పూర్తి అవగాహన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. దాన్ని ఉద్దేశించి ఇక్కడ దైవములు ఎవరు, మీరు దైవములని అని యేసుప్రభు మాట్లాడినప్పుడు ఎవరు ఆ దైవములు అనే దాని మీద స్థానిక సంఘం కూడా సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా భిన్నమైనటువంటి బోధలు వచ్చినాయి కనుక వాస్తవం ఏదో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే చాలామంది విద్యావిహీనులు, అస్థిరులైన వారు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక పై మాటలే, పై సంగతులు ఆలోచన చేస్తూ సారాన్ని వదిలేసి వారికి ఇష్టమైన వారు కలిగి ఉన్నటువంటి అభిప్రాయానికి ఈ బోధలను అన్వయించుకుంటూ సంఘాలకి బోధిస్తున్నటువంటి దినాల మధ్య మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు కూడా, వాక్యం వినేటప్పుడు కూడా క్రైస్తవులుగా మనం ఒక స్థిరాభిప్రాయం కలిగి ఉండకూడదు. ఒక స్థిరాభిప్రాయం మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏ అభిప్రాయం అయితే మనం కలిగి ఉన్నామో ఆ అభిప్రాయపు కోణంలోనే అక్కడ రాయబడినటువంటి వచ్చిన మనకి అర్థమవుతుంది తప్ప అక్కడ సారాన్ని దేవుడు ఏ ఉద్దేశం చెప్పి రాయించారో అది మనం గుర్తించలేం. కనుక గ్రంథాన్ని చదువుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సింది ఏంటంటే, ముందు రాయబడినటువంటి సంగతి, ఆ సందర్భాన్ని మనం గమనించాలి. అయితే ఈరోజు మనం దీన్ని ఆధారం చేసుకుని ఇందాక చెల్లి చదివినట్టు కీర్తన 82, ఆ కీర్తన అంతా కూడా మనం ధ్యానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కీర్తన 82 అంతా కూడా ధ్యానం చేద్దాం. అయితే అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటని నేను మీకు కొన్ని విషయాలు ఆయన మాటలో ఆయన మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి బోధని సంఘానికి ఎలా బోధిస్తున్నారు అన్నది మీకు తెలియజేస్తాను. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, ఇక్కడ 10, 34, 35, ఇక్కడ 82 కీర్తన ఆధారం చేసుకుని కీర్తన 82లో, కీర్తన 82 అధ్యాయంలో రాయబడినటువంటి దేవుళ్ళు, దైవములు ఎవరు అనే దాని మీద మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన కీర్తన 82లో ఆ అధ్యాయాన్ని ఉటంకిస్తూ యేసుప్రభు వారు మాట్లాడినటువంటి ఆ సందర్భంలో దైవములు, దేవుళ్ళు అని పలికినటువంటి ఆ దేవుళ్ళు ఎవరు అనేది మనం ఆలోచించబోతున్నాం ఈరోజు. ఎందుకంటే చాలామంది ఈ వచనాలని, ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఏమని మాట్లాడుతున్నారని అంటే, ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా దేవుడు, భూమి మీద ప్రతి మనిషి కూడా దేవుడు అని పిలువబడుతున్నప్పుడు ఈ ప్రజలందరినీ కలిపితే దైవములు అని యేసుప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నారు అని వాళ్ళు బోధిస్తున్నారు. వాస్తవాలు ఏంటో చూద్దాము. వాస్తవ కోణం మనం ఆలోచిస్తే అక్కడ దైవములు ఎవరో అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెబుతున్నారు? కొంతమంది వివరణ ఏంటంటే, లోకస్వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంటుందంటే, ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు అనుకున్నప్పుడు దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుడే అవుతాడు. దానికి అలా చూపించే ఉపమానాలు ఏంటంటే, కుక్క పిల్ల కుక్కే అవుతుంది, పంది పిల్ల పంది అవుతుంది, దేవుని పుట్టినవాడు దేవుడు అవుతాడు. కనుక ఆదాముని దేవుడు నిర్మించినప్పుడు అతని నాసికారంధ్రాల్లో దేవుడు జీవాత్మను ఊదినప్పుడు దేవుని ఆత్మలో ఉన్నటువంటి చిన్న భాగం ఆదాములోనికి ప్రవేశించడం ద్వారా
అంటే ఆదాములో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఈ భాగం దేవునిలో నుండి విడి వచ్చింది కనుక దేవునిలో ఉన్నటువంటి ఒక చిన్న మొక్క ఆదాములో ఉండటాన్ని బట్టి ఆదాము దేవుడని, ఆయనలోంచి పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా దైవములని ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఆ వచనాన్ని అప్లై చేస్తున్నారు. మనం అందరం దేవుళ్ళం. మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఈ భాగం దేవుళ్ళో నుండి విడొచ్చింది. ఉదాహరణకి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదైనా ఒక శుద్ధ మొక్క ఉందనుకోండి, ఒక శుద్ధ మొక్క విరిచామనుకోండి, దాన్ని రూపం మార్చుకోదు. ఆ శుద్ధ అనేటువంటి దాంట్లో నుంచి ఇరిగి వచ్చిన మొక్క కాబట్టి దాన్ని కూడా ఏమని పిలుస్తాం? శుద్ధ మొక్క. అది శుద్ధే. పేపర్ మొక్క చింపామనుకోండి, పేపర్లో నుంచి విడొచ్చిన భాగం కాబట్టి అది వేరే అయిపోదు, పేపర్ మొక్క అవుతుంది. అంటే పేపర్లోంచి వచ్చినటువంటి మొక్క కాబట్టి దాన్ని కూడా ఏమని పిలుస్తాం? పేపర్ అని పిలుస్తాం. అలాగే దేవుళ్ళలోంచి వచ్చినటువంటి భాగం మనలో ఉంది కాబట్టి మనం దైవములం, మనం కూడా దేవుళ్ళమే. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా దేవుడు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడారు, ఆ ఉద్దేశం చెప్పిన యేసుప్రభువు వారు మాట్లాడారు అనేది వాళ్ళు ఈ వివరణకి దాన్ని అప్లై చేసుకుంటున్నారు. చూద్దాం అసలు ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడింది భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి దేవుడు అనా, వేరే ఉద్దేశం ఏదైనా ఉందా, అక్కడ వాక్య భావం ఏంటి, దాని భావం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, వాస్తవ వివరణ ఏంటి, ఇవన్నీ మనం పరిశీలించాల్సిన అవసరత ఉంది. మనుషులందరూ ఎవరని చెప్తున్నారు? వాళ్ళు దేవుళ్ళు. మన దేవుళ్ళం. ఎవరు మనం? దేవుళ్ళం. దేవుళ్ళ నుండి వచ్చినటువంటి చిన్న భాగం మనలో ఉంది కాబట్టి మనం అందరం దేవుళ్ళం. అదే విషయాన్ని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వివరణ. అయితే ఈ మధ్య ఏం చేశారంటే కొంతమంది ఈ వివరణ ఇచ్చేటువంటి వాళ్ళే మనం అందరం దైవములం, దేవుళ్ళం అని చెప్తున్నప్పుడు చాలామంది అనుకునేది ఏంటి? మనం దేవుళ్ళం ఏంటి? మనం దేవుళ్ళం ఏంటి? పగిలిపోయిన గుడ్డ అతికించలే మనం. చిన్న కరివేపాకు రెబ్బను కూడా మనం చేయలేం. చిన్న మట్టి శుద్ధ తయారు చేయలేం. దేవుడు అంటే ఏంటి అర్థం? అన్నీ చేయగల సమర్థుడు ఉన్నవాడు. కాబట్టి కొంతమంది ఏమని చెప్తున్నారని అంటే, దేవుళ్ళు అని అన్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కాబట్టి, ఇలాంటి వ్యతిరేకతలు వస్తున్నాయి కాబట్టి దాన్ని సవరించుకుంటూ, సరిదిద్దుకుని కాదు సుమే, సవరించుకుంటూ దేవుళ్ళు అని అంటే తప్పు పడుతున్నారు కాబట్టి, ఆ దేవుళ్ళు మనమేనంటే ఇలాంటి కౌంటర్లు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారని అంటే, కొలసి పత్రిక 2:9 ఆధారం చేసుకుని దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని పౌలు గారి మాటని తీసుకొచ్చి, మన దేవుళ్ళమే, మనం దైవాలమే, బైబిల్ దానికి స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే తండ్రి అయిన దేవుడంతా సమాన స్థాయి కలిగినటువంటి దేవుళ్ళం కాదు, యేసుక్రీస్తు వారంత స్థాయి కలిగినటువంటి దేవుళ్ళం కాదు, పరిశుద్ధాత్ముడు అంత స్థాయి కలిగినటువంటి ఆ వారితో సమానమైనటువంటి దేవుళ్ళం కాదు. మనం చిన్న దేవుళ్ళం. మన భాషలో చెప్పాలంటే బుల్లి దేవుళ్ళం. ఎందుకంటే పూర్ణత, పరిపూర్ణత రెండు భాగాలు ఉన్నాయి కదా, పూర్ణత, పరిపూర్ణత. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎప్పుడైతే మనం సాధిస్తామో అప్పుడు పూర్తిగా దేవుళ్ళు అవుతాం. కనుక యేసుక్రీస్తు అంతటి వాళ్ళుగా అంత దేవుళ్ళు అవ్వాలని అంటే మనం కూడా పరిపూర్ణం అవ్వాలి. పరిపూర్ణం అవ్వట్లేదు కాబట్టి మనం వారంత దేవుళ్ళం కాదు, దేవుళ్ళమే. అంటే సవరణ అనమాట. తప్పు పట్టుకుంటున్నారంటే సవరణ. అంటే టోటల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం మాత్రం దేవుళ్ళమే, ఖచ్చితంగా మన దేవుళ్ళు అయితే తీరాలి, దేవుళ్ళు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది అని వాళ్ళు వివరిస్తున్నారు. వాస్తవానికి వారు చెప్తున్నటువంటి వివరణ అంతా కూడా వాక్యానికి విరుద్ధమైంది. యేసుప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన 82వ అధ్యాయాన్ని ఉటంకిస్తూ అదే వచనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాయింట్అవుట్ చేసి అక్కడ కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి ఆ మాట అక్కడ చెప్పినటువంటి దేవుళ్ళు వీరు అనుకుంటున్నట్లుగా మనం కాదు. మనుషుల్ని దేవుళ్ళు అని అంటలేదు ఆయన. మనుషుల్ని దేవుళ్ళు అంటే దేవుళ్ళు అన్నామనుకోండి, అప్పుడు బోల్డని కౌంటర్లు పడతాయి. ఆ కౌంటర్లో అది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎవరికో కౌంటర్ వేయటని కాదు, వాస్తవ వివరణ ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు మనం సమయాన్ని వెచ్చిందాం. ప్రతి పనికిమాలుడికి, ప్రతి జ్ఞాని అని చెప్పుకుని ఊగుతున్న వాళ్ళకి, మీసాలు మెలేసే వాళ్ళకి మన సమాధానాలు ఇవ్వట్ల. వాస్తవాలు ఏంటో మనం పరిశీలించడానికి సిద్ధపడుతున్నాం. సమయాన్ని దాని కొరకే వెచ్చిందాం. ఓకే,
ఒకసారి యోహాను సువార్త 10:34 ఒకసారి చూద్దాం మళ్ళీ. యోహాను సువార్త 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఎక్కడుంది లేఖనం? మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు కదా, ఆ ధర్మశాస్త్రంలోనే నేను చెప్పాను కదా, ఏమని? మీరు దైవములని. ఎక్కడ ధర్మశాస్త్రం ఎక్కడుంది ఇది? కీర్తన 82లోకి వెళ్దాము. కీర్తన 82 1 నుండి 8 వరకు ఉంది కదా. మొదటి వచనం చదువుతాను చూడండి. ఇది ఎవరు? ఈ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు రాశారు. ఆసాపు కీర్తన అని ఉందా? మొదటి వచనం చదువుతున్నాను చూడండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనం చూడండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఈ 2 వచనాలను ఆధారం చేసుకుని కీర్తన 82 ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ దైవములు ఎవరో మనకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి యోహాను సువార్త 10:34లో మాట్లాడినటువంటి అక్కడికి మనం లింకప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ దైవములని, మీరు దైవములని నేనంటినని, మీరు దైవములు, అక్కడ ఉన్నది ఎవరు? ఇక దైవాలు ఎవరు? ఎవరిని ఉద్దేశించి మొత్తం భూమి మీద పుట్టుకొస్తున్నటువంటి మనుషులు అందరూ దేవుళ్ళు అని చెప్తున్నాడా, లేకపోతే ఏదైనా సందర్భాన్ని తీసుకొచ్చి యేసుప్రభువు అక్కడ మాట్లాడుతున్నాడా? అదంతా తెలియాలంటే కీర్తన 82 మనకు అర్థం అవ్వాలి. 82వ అధ్యాయాన్ని ముందు అవుట్లైన్ చేద్దాము. 82 అధ్యాయము అవుట్లైన్ అని అంటే అసలు ఈ 82 అధ్యాయం యొక్క సారాంశం ఏంటి అనేది మనం పరిశీలన చేసిన తర్వాత రెండో భాగంగా 82:1 ఒక్కొక్క వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 1తో సరిపోద్ది, దానికి కౌంటర్కి పులి స్టాప్ పడిపోద్ది. వాళ్ళకి మనం వేసే కౌంటర్కి పులి స్టాప్ పడిపోద్ది. మరలా ఇంకా విస్తరించి మాట్లాడాల్సిన అవసరత లేదు. కానీ మనం నేర్చుకోవడం కోసమైనా దేవుని చిత్తమైతే తర్వాత కాలంలో నేర్చుకుందాం. మొదటగా మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే 82వ కీర్తన అవుట్లైన్, 82వ అధ్యాయం యొక్క అవలోకనాన్ని మనం చేద్దాం. పరిచయం ఏంటంటే ఈ కీర్తన ఎవరు రాశారని నేర్చుకున్నాం, చూస్తున్నాం అక్కడ. ఆసాపు. ఈ కీర్తన ఎవరిది? ఆసాపు కీర్తన. 82వ కీర్తన ఆసాపు గారిది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మొదటి వచనంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజం, మీరందరు దేవుళ్ళు, మీ అందరి మధ్యన ఆయన నిలబడినట్టు, మీరందరు దైవములు, ఆ దైవముల మధ్య ఆయన ఉండి తీర్పు తీరుస్తున్నట్టు. అంటే మనుషులందరూ కూడా దేవుళ్ళు అన్నట్టు అక్కడ అర్థం వస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుళ్ళ మధ్య లేదా భూమి యొక్క పాలకుల మధ్య తీర్పులో నిలబడటం యొక్క నాటకీయమైనటువంటి దృశ్యాన్ని 82 కీర్తన ప్రదర్శిస్తుంది. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే భూమి యొక్క పాలకులు, భూమి మీద ఎవరైతే పాలకులు ఉన్నారో వారి మధ్య దేవుడు ఉన్నట్టు మాట్లాడుతుంది కీర్తన. అర్థమవుతుందా? పాలకుల మధ్య దేవుడు ఉన్నట్టు. మనం ముందుకు వెళ్దాము. ఇది వెంటనే నేను కన్క్లూజన్ ఇవ్వట్లేదు, కిందకి మన వివరణలోకి వెళ్దాం. ఈ కీర్తన దేనికోసం పిలుస్తుందంటే న్యాయం కోసం. ఈ కీర్తన న్యాయం కోసం ఒక దైవికమైనటువంటి పిలుపు, అధికారంలో ఉన్నవారి పట్ల దేవుని అంచనాలను మరియు అన్ని రకాల పాలకులపై ఆయన అంతిమ సార్వభౌమత్వాన్ని నొక్కి చెబుతుంది. అంటే భూమి మీద పాలకులు ఉన్నారు, ఆ పాలకులందరికీ మెయిన్ హెడ్ ఎవరనంటే, మెయిన్ పాలకుడు ఎవరనంటే దేవుడు. ఇక్కడ భూమి మీద పాలకులు, వారి పాలనలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు పరిపాలిస్తున్నటువంటి ఈ పాలకులకు మరింత హెచ్చని స్థితిలో ఇంకొక పాలకుడు ఉన్నాడు అని కీర్తన మాట్లాడుతున్నట్టుంది. అక్కడ జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది నేను చెప్పింది. ఇక్కడ మీరు 10 మంది కూర్చున్నారండి, మీ 10 మందిని పాలిస్తున్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ఏరియాలో ఇంకో 10 మందికి ఇంకొక నాయకుడు ఉన్నాడు. అలా ఆయా ప్రాంతాల్లో అనేక మంది ప్రజలకు వారిని పరిపాలించడానికి అనేక మంది నాయకులు ఉన్నారు. వారికి తీర్పు తీర్చడానికి కానీ, వారి చట్టాలు చేయడానికి కానీ, వారిని కామెంట్ చేయడానికి కానీ, అధికారాన్ని చేయడానికి కానీ, ఇలా నాయకులు ఉన్నారు చూసారా. ఆ నాయకులందరికీ హెడ్గా ఇంకొక నాయకుడు ఉన్నాడు, వారికి పైగా ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటి అర్థం ఇస్తుంది ఇక్కడ. జాగ్రత్తగా చూడండి. ఓకే, మనం ముందుకు వెళ్తాం. ఇక పరిచయం ఏంటంటే మనం ఏం చూసాం?
ఇక్కడ దేవుని యొక్క అంతిమ సార్వభౌమత్వాన్ని, సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క పాలనను చూపిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక పాలకుడు ఏదైనా ఒక చట్టం చేశాడు అనుకోండి, అది దేవునికి తెలియకుండా జరగదు అనేది ఒక అర్థం ఇస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ఆ జీవో పాస్ చేసినప్పుడు, ఆ చట్టాన్ని చేసినప్పుడు అతను ఏదైనా రాంగ్ స్టెప్ వేసి అతను ఏదైనా ప్రజలు బాధ పెట్టే పని, ఒక చట్టాన్ని రూపొందించాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఆ పాలకుడిని తన స్వాధీనంలో పెట్టుకుంటాడు అనే సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. ఓకే, మనం ముందుకు వెళ్దాము, జాగ్రత్తగా ఆలోచిందాము. ఇక్కడ పాలకుల మధ్య దేవుని తీర్పు అనేటువంటి ఒక అర్థం ఇస్తుంది. ఇక్కడ చూడండి, 1-4 వరకు మళ్ళీ చదువుదాము. 1-4 వరకు చదువు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. పాలకుల మధ్య ఒక సార్వభౌమ అధికారి అయినటువంటి మరొక పాలకుడు ఈ పాలకుల నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? ఏం కోరుకుంటున్నాడు? పేదలను తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమ గల వారికి దీనులకు న్యాయం తీర్చండి. మీరు మంచి పాలకులు కదా, మీరు పాలకులు ఉండటానికి కారకుడు నేనే కదా. మిమ్మల్ని ఎందుకు పాలకులుగా పెట్టాను? మీ ఇష్టానుసారంగా మీరు పాలన చేస్తారని కాదు. ఒకవేళ మీ ఇష్టానుసారంగా పాలన చేసి వారిని బాధ పెడితే మీ పైన పాలకుడిగా నేనున్నాను, జాగ్రత్త. ఒకవేళ మీరు ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని చేస్తే మీరు కాదు జవాబుదారులు, నేను. ఒక పాలకుడు మనల్ని బాధ పెట్టాడు అనుకోండి, అతనికి అధికారం ఇచ్చినటువంటి ప్రజలతో పాటు ప్రజలు ఎవరిని తిడతారో తెలుసా? దేవుని తిడతారు. ఎందుకనంటే వీడికి ఆ పాలన ఎందుకు ఇచ్చాడు దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. అజ్ఞానంగా ఉన్నటువంటి మనుషులు డైరెక్ట్గా ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చేదానికి ఎవరిని తిడతాం మనం? ప్రతివాడు దేవుడినే తిడతాడు. ప్రతివాడు మాట్లాడేది ఎవరు ముందు? దేవుడు ఎలా చేయొచ్చా, దేవుడు అలా చేయొచ్చా. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, ఒక వైరస్ వచ్చిందనుకోండి, మన తప్పులు అన్నీ పక్కన పెట్టుకుంటాము. ఒక పాలకుడు చేసినటువంటి పాలన తీరు విధానం తేడాగా ఉండి ఆ నష్టం ఆ ప్రాంతంలో వచ్చినా కూడా ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? నేరం దేవుని మీదకి వెళ్ళిపోద్ది. అందుకే ఇక్కడ ఆసాపు గారు ఏమంటున్నాడని అంటే, రే బాబు పాలకులారా, మీరు పాలిస్తున్నారు కదా, మీరు ఏదైనా తేడా పాలన చేస్తే ఆ పాలనకు జవాబుదారు ఎవరంటే దేవుడి మీద పడుతుంది అది. ఓకే, అదే చెప్తున్నాడు ఆయన. ఈ కీర్తన దేవుడు దైవిక సమావేశం మధ్యలో ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడంతో ప్రారంభమైనట్టు కనపడుతుంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఏం కనపడుతుంది అక్కడ? దైవిక సమావేశం మధ్యలో ఒక న్యాయస్థానం. ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, మంత్రులందరినీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడు అతను? క్యాబినెట్ ఏర్పాటు చేస్తాడు. వీళ్ళ వాళ్ళు అందించే పరిపాలన తేడా ఉంటే ఎవరికి నేరం ఎవరి మీద పడుతుంది? అందుగురించి నెలకొకసారో 2 నెలలకొకసారో వాళ్ళు క్యాబినెట్ చేసి అక్కడ ఆ క్యాబినెట్లో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి, ఏదైనా తేడా వస్తే నేను మిమ్మల్ని తీసేస్తాను, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అనేటువంటిగా పై అధికారంగా ఉన్నటువంటి నేను మాట్లాడుతుంటారు చూసారా? అలాంటి సమావేశాలు కనబడుతుంది ఇది. కీర్తన 82 మొదటి వచనం అలాంటి సమావేశాలు కనబడుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి దాన్ని. అక్కడ ఆయన దైవముల మధ్య తీర్పిస్తాడని ఉంది. సాధారణంగా భూ సంబంధమైన పాలకులు లేదా న్యాయమూర్తులుగా అక్కడ దైవములు అనేటువంటి వారిని మనం అర్థం చేసుకోవాలి. ఈ నాయకుల అన్యాయాన్ని, ముఖ్యంగా దుష్టుల పట్ల పక్షపాతం చూపటం మరియు పేదలు, తండ్రి లేని వారు మరియు అణిచివేయబడిన వారిని నిర్లక్ష్యం చేయడం గురించి దేవుడు విమర్శిస్తాడు. మీరు దుష్టుల పట్ల వారి తరపు నుండి వారికి న్యాయం చేసినట్టుగా ఉండి పేదల్ని, దరిద్రుల్ని, తండ్రి లేని వారికి అన్యాయం చేసినట్టుంటే మాత్రం దేవుడు సహించడు అని ఆసాపు గారు ఆ పాలకులు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉంది. ఓకేనా? అక్కడ ఇంతగా దైవములు ఎవరు మనం ఇంకా ముందుకెళ్తే పూర్తిగా అర్థమవుతుంది. వాస్తవానికి ఇప్పటివరకు మీరు విన్నదాన్ని బట్టి అక్కడ దైవములు ఎవరు అని అంటే మీకు అర్థమైపోవాలి. ఎవరు? పాలకుల మధ్య
పాలకుల్ని దేవుళ్ళు అని పిలుస్తున్నట్టు ఉంది ఇక్కడ. ఆ పాలకుల మధ్య, ఆ దేవుళ్ళని పిలువబడుతున్న వారి మధ్య మహాదేవుడు అక్కడ నిలబడినట్టు ఉంది. ఇక మనం ముందుకు వెళ్తే ఈ కీర్తన అవుట్లైన్ చూస్తున్నాం మనం. మొదటిది ఏం చూసామనంటే పరిచయంలో మనకి ఏమర్థమవుతుంది? దేవుని యొక్క అంతిమ సార్వభౌమత్వాన్ని నొక్కి చెబుతూ మాట్లాడుతున్నాడని చూసాం. రెండోది, పాలకుల మధ్య దేవుడు తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతికి వారి మధ్య ఉన్నాడని చూసాం. మూడోది ఏంటంటే అన్యాయము, ఆరోపణ అనేది కనపడుతుంది. చూడండి, అన్యాయం, ఆరోపణ. 5వ వచనం 4 కూడా చూద్దాము. 4, దరిద్రులను నిరుపేదలను వినిపించుడి, భక్తిహీనుల చేతులను వారిని తప్పించుడి. దేవుని ఆరోపణలు భూలోక పాలకులు న్యాయాన్ని నిలబెట్టడంలో, మరి సమాజంలోని బలహీనులను రక్షించడంలో విఫలమయ్యారని ఈ కీర్తన హైలైట్ చేస్తుంది. మీరు న్యాయం తప్పారు, పేదల విషయంలో మీరు సరైనటువంటి పాలన చేయట్లేదు, పేదలను ఇబ్బంది పెడుతున్నారు, భక్తిహీనుల చేతులుండి వారిని తప్పించలేని స్థితిలో ఉన్నారు. భక్తిహీనులు హైలైట్ అవుతున్నారు, భక్తిహీనులు బాగున్నట్టున్నారు. భక్తులని, తండ్రులని ప్రజలు ఏమవుతున్నారు? నలిగిపోతున్నారు మీ పాలన వల్ల. చూడండి, కొన్ని పాలనలు ఎలా ఉంటుందంటే సామాజిక వర్గాలన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. లేబర్ వర్గాలన్నీనేమో అణగదొక్కబడుతున్నట్టు ఉంటాయి. బడుగు వర్గాలు, బలహీన వర్గాలు అన్నీ కూడా అణగబడుతున్నట్టు ఉంటాయి. ఆ పై వర్గాలన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళు ఏదో అధికారం వాళ్ళే చేయాలన్నట్టు, వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట అన్నట్టు, వాళ్ళు ఏ జీవో పాస్ చేస్తే దానికి అందరూ సంతకాలు పెట్టేసి అది ఓకే చేసేయటం, ప్రజలకి ఇబ్బంది వచ్చినా కూడా పట్టించుకోలేనట్టుగా ఉంటుందో చూసారా? అలాంటి ఒక అన్యాయమైనటువంటి పాలన చేస్తున్నటువంటి నాయకుల మధ్య ఆసాపు గారు ఒక ఆరోపణ చేస్తున్నాడు. అరే బాబు, రాజులు, అధికారులు, పాలకులారా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, చూడలేదని అనుకోకండి, మీ పాలన సరిగా లేదు అన్నట్టుగా బలహీనలను రక్షించే క్రమంలో ఈ ఆసాపు గారు మీరు విఫలమయ్యారు, బలహీనలను రక్షించే విషయంలో మీరు విఫలమయ్యారు అని మాట్లాడుతున్నట్టుగా ఈ అధ్యాయం మనకి కనిపిస్తుంది. ఇది అధికారంలో ఉన్న వారందరికీ బైబిల్ ఇస్తున్నటువంటి ప్రాథమిక ఆదేశం. కౌన్సిలర్ స్థాయి మొదలుకొని దేశాన్ని పాలించే పాలకుడు వరకు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు అన్యాయంగా తీర్పు తీరిస్తే మాత్రం దేవుడు మీ మీద ఆరోపణ చేస్తున్నాడు, మీరు అన్యాయమైనటువంటి పాలన చేస్తున్నారని అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. 82 కీర్తన మనం అవుట్లైన్ చూస్తున్నాము. అక్కడ పాలకుల్ని ఆసాపు గారు ఏమంటున్నాడని అంటే, మీరు పాలకులని మీరు గర్వపడకండి, మీకంటే పైన ఒక సార్వభౌమాధికారి ఉన్నాడు, జాగ్రత్త, మీ మీద ఆరోపణ చేస్తున్నాను నేను. ఒకవేళ మీరు తప్పు చేస్తే, మీరు అన్యాయం చేస్తే మిమ్మల్ని వదిలేస్తాడు అనుకుంటున్నారేమో, మీ పైన కూడా ఆరోపణ చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పడానికి కీర్తన 82 ఆయన రాసినట్టు మనకు కనబడుతుంది. తర్వాత నీతిగల తీర్పు కొరకు ఈ కీర్తన పిలుస్తుంది. నీతిగల తీర్పు కొరకు ఒకసారి చూద్దాం. మళ్ళీ 5 నుండి చూద్దామా. జనులకు తెలివి లేదు, వారి గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ఏం చెప్తున్నాడు? ఈ పాలకులు అజ్ఞానులని, అవగాహన లేనివారని, చీకట్లో నడుస్తున్నారని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆసాపు గారు ఏమంటున్నాడు? మీరు అవగాహన లేనివారు, మీరు చీకట్లో నడుస్తున్నారు. వారి వైఫల్యాలు సామాజిక పునాదులను ఏం చేసే కదిలించాయంట. అక్కడ అన్నాడుగా, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచున్నారని చెప్పి కిందేమన్నాడు? దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అంటే వారి వైఫల్యాల వల్ల సామాజిక పునాదులు ఉంటాయి చూసారా, సామాజిక న్యాయం, సామాజిక స్థితిగతులు, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే వాళ్ళ పాలన వల్ల కదిలిపోతున్నాయంటే, చల్లచెదులైపోతున్నాయి. కనీస జ్ఞానాన్ని, కనీస సామాజిక న్యాయాన్ని కూడా పాటించలేనటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి మీ పాలన వల్ల. లేదండి అలాగా? ఇప్పుడు ఉదాహరణకి అమెరికా ఉంది. అమెరికాలో పూర్తి స్వేచ్ఛ. ఎంత స్వేచ్ఛ అంటే, ఇక విచ్చలవిడి కామానికి, విచ్చలవిడి లైంగిక పాపానికి ఏదో ద్వారాలు తెరిచేసినట్టుగా కొన్ని ప్రాంతాలు వచ్చేసినాయి అంట. ఇంకా సామాజిక న్యాయం లేదు. ఇక్కడ మనకైతే మరీ ఘోరంగా ఉంది, మన దేశాల్లో మరీ దారుణంగా ఉంది.
వాళ్ళ పాలన ఇబ్బంది కలిగించేదిగా, సామాజికంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టేదిగా కనపడుతున్నట్లుగా ఆ రోజు అక్కడ పాలకులను నిందిస్తున్నాడు దేవుడు ప్రకటిస్తున్నాడు. వారి ఉన్నత స్థానం మరియు దైవములు మరియు సర్వోన్నతిని కుమారులు అని వాళ్ళు పిలువబడుతున్నప్పటికీ ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని? ఇక్కడ అన్యాయం జరుగుతుంది, పునాదులన్నీ, సామాజిక పునాదులన్నీ కదిలిపోతున్నాయి, దేశం కుదేలైపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు దైవములని చెప్పాను నేను. ఉదాహరణకి ఏదైనా చిన్న పని జరిగింది అనుకోండి, ఎవరి వల్ల ఒకటి గుక్కడి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, మీరు విపరీతమైన దాహంతో ఉన్నారు, చాలా ఇబ్బందులో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎవడానికి గుక్కడి మంచినీళ్ళు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏమంటారు? దేవుడితో పోల్చేస్తామండి. ఎందుకని అయ్యో దేవుళ్ళకి వచ్చి కాపాడేవాడు నాయన అంటే, కాపాడేవాడు, ఆదుకునేవాడు, మంచివాడు, కరుణా హృదయుడు, ఆ లక్షణాలన్నీ ఎవరి? దేవుని. ఒక పాలకుడు కూడా అలా ఉండాలి, నా స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పాలకుల్ని దైవములను సంబోధించాడు ఆయన. వాళ్ళు దేవుళ్ళని కాదు అక్కడ. నా లక్షణాలు మీరు కలిగి ఉండాలి పాలకులు. ఒకవేళ మీ లక్షణాలు నేను కలిగి ఉన్నాను అనుకో, మీరు ఉండరు, భూమి మీద ప్రజలు ఎవరు ఉండరు. నా మనసు మీరు కలిగి ఉండాలి. మీరు దైవములు, సర్వోన్నతిని దేవుని కుమారులు. అంటే దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అందుకు అక్కడ దైవములని పేరు అక్కడ ఇచ్చినట్టు కనపడుతుంది, అలా పిలుస్తున్నట్టు కనపడుతుంది. అందు గురించే మీరు దేవుళ్ళు కదా అని నేను అన్నాను కదా అని మీరు దేవుడు ఉన్నట్టుగా మీరు వ్యవహరించారనుకో ఏమవుతారు? 6వ వచనం చదవండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను అదే మీరు దేవుళ్ళని పేరెట్టాను కదా అని చెప్పి నాలా వ్యవహరించాలని చూశారనుకో, నాతో మీరు సమానులు కాదు, నా అంతటి వాళ్ళు మీరు కాదు, నాలా మీరు నిత్యులు కాదు. నేను కేవలం దైవములు అని చెప్పింది దేనికో తెలుసా? నాలాంటి పాలన మీరు అందించాలని మీకు ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ మీరు నిజంగా దేవుళ్ళు అన్నట్టు, మేమే దైవములు అన్నట్టు మీరు పరిపాలన చేశారనుకో, మీరు ఏమవుతారో తెలుసా? 7వ వచనం చెప్పాడు, ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోదురు, మీరు తృణమాత్రులే. కొంతమందికి అధికారం ఇచ్చేసరికి ఏం చేస్తారండి? వెర్రవీగిపోతారు. మేము దేవుళ్ళం అన్నట్టుగా. అసలు మాకు ఏది అడ్డు కాదు, మేము ఏది చేస్తే అదే పాలన అన్నట్టుకున్నారనుకో, మీరు దేవుళ్ళు అనేసరికి దేవుడికి మరణం లేదు కదా అని మీరు అనుకుని అలా వ్యవహరించారనుకో, ఇతర మనుషులు చచ్చినట్టు మీరు చస్తారంటున్నాడు. మరి దేవుళ్ళు చచ్చిపోతారా? దేవుడు చనిపోతాడా? మరి ఇక్కడ ఎవరు? ఇతర మనుషులు చనిపోవునట్లు. జాతికి మీరు గమనించ, ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోదురు అంటే మనుషులందరూ దేవుళ్ళు అని చెప్తున్నారు కదా. మరి ఇతర మనుషులు ఎవరై ఉండాలి? అర్థమైందని నేను చెప్పింది. వాళ్ళు ఏమన్నారు ఇందాక వాళ్ళ వివరణలో? మీరు దైవములు అన్నప్పుడు భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా దేవుడే అని అన్నారు కదా. మరి ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోతారని అంటే ఇతర మనుషులు అన్నట్టు చూశారు, అక్కడ ఎడగొట్టారు. మీరు చనిపోతారు. ఎవరు? దైవములు అని చెప్పాను కదా, దైవములు అని అంటున్నాను కదా మిమ్మల్ని. మీరు కూడా ఎలా చచ్చిపోతారు? ఇతర మనుషులు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. అంటే అంటే ఇక్కడ వేరియేషన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ దైవములు అని అన్నది మనుషులందరినీ కాదు. దైవములని పలికింది మనుషులందరూ, భూమి మీద పుట్టుకొస్తున్న వారు అందరూ దైవములని కాదు. ఇక్కడ ఇతరులు చచ్చిపోయినట్లు. ఎవరెక్కడ ఇతరులు? ఈ పాలకుల కింద ఉన్నటువంటి ప్రజలు. ఈ పాలకుల కింద ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు, వాళ్ళు చచ్చినట్టు మీరు చస్తారు. మీరేదో స్పెషల్ ఏం కాదు. అంటే ఇక్కడ వేరియేషన్ చేసి మాట్లాడుతున్నాడు దేవుడు ప్రజలకిని. ఇక్కడ దైవములని పిలవబడిన వారికి వేరియేషన్ చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ దైవములు అంటే ఎవరై ఉండాలి? ప్రజలైతే కాదు, పాలకులు. మీకు ఇన్ఫర్మేషన్ బట్టి పాలకులు. కానీ ఇంకా లోతుకి వెళ్దాం మనం. అర్థమవుతుంది నేను చెప్పింది. ఇక్కడ దైవములు అని అన్నప్పుడు ఎవరిక్కడ? పాలకులు. అంటే ఇతర మనుషులా? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక పాలకుడినండి, మిమ్మల్ని పాలిస్తున్నాను. నేను దేవుళ్ళగా వ్యవహరిస్తూ నా ఇష్టానుసారంగా నేను పాలన చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. కీర్తన 82 నన్ను అంటున్నాడు ఏమని? వాళ్ళు చచ్చినట్టు నువ్వు కూడా చస్తావు. అంటే నువ్వు దేవుడిని నువ్వు విర్రవీగుతున్నావేమో. వాళ్ళు చచ్చినట్టు నువ్వు చస్తావంటే మీరు దేవుళ్ళు కాదు, నేను దేవుడు అన్నట్టుగా వేరేషన్ చేస్తున్నారుగా ఇక్కడ. అంటే ఇక్కడ దైవములు అని అన్నప్పుడు ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడట్లా, ఎవరు ఒకరికే దైవములైనటువంటి పేరుని పెట్టినట్టు మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మనుషులందరూ కాదు,
మానవులందరిని ఉద్దేశించేది మాట్లాడింది కాదు. వారు కేవలం ఇతర మనుషుల వలె చనిపోతారని. ఇంకొక మాట అన్నాడు అక్కడ చూడండి, ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. అంటే ఒక యువరాజు వలె పడిపోతారు అని దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. ఒకటి ఏం చూసామంటే మనం పరిచయం చూసాము, 2 పాలకుల మధ్య దేవుని తీర్పు చూసాం, 3 అన్యాయము ఆరోపణ చూసాం, 4 నీతిగల తీర్పు కొరకు పిలవటం చూసాం. మనం ఇప్పుడు వరకు న్యాయమైన తీర్పు, న్యాయమైన పాలన ఇవ్వండి అని దేవుడు వారిని పిలుస్తున్నాడు. పిలిచిన ఆ పిలుపులో అర్థం ఏంటంటే, సరిగా లేకపోతే మీరు కూడా ఇతర మనుషులాగే చనిపోతారన్నట్టు ఒక హెచ్చరిక ఇచ్చినట్టు కనబడుతుంది. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, ఏంటనంటే మత్స్య పరిమితి యొక్క జ్ఞాపిక చేస్తున్నాడు. మత్స్య పరిమితి అంటే మర్త్యుడు, తృణమాత్రుడు. ఇప్పుడు తృణమాత్రుడైనటువంటి మనిషి దేవునితో పోల్చుకుని దేవుడు అంతటి వాడిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది వ్యవహారం? ఇప్పుడు దేవుడు ఆకాశం నుంచి కిందకు ఉరికాడా అనుకుందాం ఉదాహరణకి, వీడు ఉరికితే చచ్చి ఊరుకుంటాడు, తలకే 100 చెక్కలు అవుద్ది. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ కూడా చెరికి ముక్కలే ఇరిగిపోతాయి, ఎక్కడికక్కడ సున్నం పిండి పిండి అయిపోద్ది. అంటే నిజ పాలకుడైనటువంటి దేవునికి దేవుడు ఏర్పాటు చేసి దేవుళ్ళని పిలిచి మీరు సరిగా పరిపాలించండి అని పాలన ఇచ్చినటువంటి పాలకులకి, అంటే మత్స్యులైనటువంటి వీళ్ళకి మధ్య డిఫరెంట్ కూడా చూపించాడు ఆయన. చూడండి ఒకసారి రిఫరెన్స్ చూడండి, అది 8వ వచనం. దేవా లెమ్ము, క్షమించాలి 5 నుంచి చూద్దాం మళ్ళీ ఒకసారి. 5 నుంచి, జనులకు తెలివి లేదు, వారి గ్రహింపరు, వారి అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న అధికారములన్నీ కదులుచున్నవి. అంటే ఈ విభాగం భూ సంబంధమైన అధికారం తాత్కాలికమని, మరి అందరూ పాలకులు చివరికి దేవునికి జవాబుదారులని స్పష్టంగా గుర్తు చేస్తుంది కీర్తన. ఓకే, వారిని ఏమన్నాడు? దైవములు అన్నాడు కదా. దైవములని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఎందుకంటే వారి దైవత్వం కంటే వారి బాధ్యతలను నొక్కి చెప్తుంది. దైవానికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో ఆ బాధ్యతని వీళ్ళు గుర్తు చేయడానికి మీరు దైవములు అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మీకు నాకు డిఫరెంట్ మాట్లాడాలంటే, మీకంటే నేను కొద్దిగా ఉన్నతంగా ఉండాలని అంటే ఏం గుర్తు చేస్తారు మీరు? నేను చెప్పిన మాట అర్థమైందా? మీరు విశ్వాసులుగా ఉన్నారు, మీకు నేను కాపరిగా ఉన్నాను, మీలా నేను బ్రతుకుతున్నాను అనుకోండి, మీరు మాలా బతకూడదని జ్ఞాపకం చేయడానికి మీరు ఏం చేస్తారు? ఏం గుర్తు చేస్తారు నాకు? అంటే మీరు సేవకులు కదండి, మీరు కాపరి కదండి, అంటే ఏంటి? గొర్రెలాగా నేను ఉండకూడదు అన్న బాధ్యత నాకు గుర్తు చేస్తున్నారు. మీరు ఏమని? మాలా మీరు ఉండకూడదండి, మీరు కొద్దిగా ఒక మెట్టు పై స్థాయిలో ఉన్నారు కాబట్టి అది మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని జ్ఞాపకం చేయడానికి నన్ను ఏమని పిలుస్తారు? పాస్టర్ గారనో కాపరనో మీరు నా పదవిని గుర్తు చేస్తారు. మీరు దైవములని అని దేవుడు అంటున్నప్పుడు ఏం గుర్తు చేస్తున్నట్టు? అరే మీ బాధ్యతను మర్చిపోకండి. అంటే మీరు దేవుళ్ళు, నా అంతటి వారు, నా పక్కన చైరేసి కూర్చోండి, ముందు నేను, తర్వాత యేసుప్రభు, తర్వాత పరిశుద్ధాత్ముడు, తర్వాత మీరు లైన్లో కూర్చోండి అని చెప్పట్లా. ఇలా అలాగే వేసేసుకుంటున్నారు. దేవుడు అంటే పెద్ద దేవుడు అంట, ఆయనలోంచి వచ్చినటువంటి యేసుప్రభు చిన్న దేవుడు అంట. ఆయన మధ్య ఈయనలోంచి వచ్చాడని కొంతమంది చెప్పారు, ఇంకా ఆయనలోంచి పరిశుద్ధాత్ముడు చిన్న కొడుకు అని చెప్పి పరిశుద్ధాత్ముడు ఆ తర్వాత దేవుడు అంట, 3వ స్థానం అంట. ఆ తర్వాత నుంచి మనం అందరం పుట్టుకొస్తున్నామంట. ఎక్కడ తీసిపోయారు చూడండి, మన దేవుళ్ళు అని చెప్పుకుని స్థాయికి తీసిపోయారు. అసలు మానవ మాతృలుగానే మన బుద్ధులు బాగాలేదు. ఏది దాటిన తర్వాత తెప్పతగలేసే రకాలు మనం తీసుకెళ్ళిపోయి దేవుళ్ళు అని చెప్పేసుకుంటున్నారు వీళ్ళు. ఏ రకంగా దేవుడు చెప్పు? నువ్వు బుద్ధిలో దేవుడువా, చూపులో దేవుడువా, మాటలో దేవుడు? నీ మాటలు ఎలా ఉంటాయి, నీ చూపులు ఎలా ఉంటాయి, నీ ఆలోచనలు అసలు దేవుడు అనే పదానికి మనకి ఆయన సంబంధం ఉందా? మన దేవుళ్ళు ఒక్క మంచి ఆలోచన, ఒక్క క్షణం కాకపోతే ఒక్క క్షణమైన ఒక్క మంచి ఆలోచన చేస్తామా? సంఘంలోనే ఎవరైనా గొప్పకునేది గొలుజారి ఉంగరం పడిపోతే ఎత్తుకెళ్ళిపోతారు. ఇలా చూసి అలా నుంచి పక్క నుంచి ఆ పిల్లలకి ఆ పక్కేళ్ళకి మధ్యలో పెట్టి నొక్కి పెట్టి అట్టుకుపోతారు అంత తెలియకుండా. మిమ్మల్ని అంటున్నానని అనుకోండి, మనిషి స్వభావం చెప్తున్నాను నేను. ఎంత గొప్పడైనా సరే ఆడెవడో అదేదో ఊరేగింపు రోజున విగ్రహం ఏదో ఊరేగింపు రోజునే మన పరీక్షించడానికి ఏంటో తెలీదు, లేకపోతే డబ్బులు లేక తెలీదు, ఇవి అమ్ముతారు కదా
ఇదే బల్లిగుడ్లును పిల్లలు ఆడికిని కాయింతలు నోట్లు 200 కాయింతలు రోడ్డు పొడికిని జల్లుకుంటూ వెళ్ళిపోయాడు ఆవిడ. ఆ ఊరంగే పెరిగిపోయింది. ఇక చూసుకుని పెద్ద పెద్దలు కూడా సడన్గా పేకేసేసి ఆగిపిల్ల తీసేసుకుంటున్నారు. ఎందుకు ఈ పేపర్లో అని కారు కూడా ఆపి తీసుకునేవాడు ఉన్నాడు, నేను చూశాను. మనం దేవుళ్ళు, మనం దేవుళ్ళు, ఎంత గొప్ప దేవుళ్ళు మనం. మీరు దైవములని మనల్ని అన్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి భాగం దేవుడిది. దేవుడు అలాంటి బుద్ధులు లేవే. నా పిల్లలకి నా బుద్ధులు వస్తాయి. నన్ను షేర్ చేసుకుని, నా కణాన్ని షేర్ చేసుకుని పుట్టినటువంటి పిల్లలకి నా బుద్ధులు వస్తాయి. దేవుడు ఆయనలో ఉన్నటువంటి ఒక ఆత్మ, ఒక భాగం వచ్చి మనలో ఉంటే మాత్రం దేవుళ్ళగా బతుకుతాం నిజంగా. అక్కడ అది లేదు. సృష్టించాడు దేవుడు మనల్ని, మనం దైవములం కాదు. అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు అంటే, ఈ మత్స్య స్వభావం గురించి కఠినమైనటువంటి ఒక హెచ్చరికనిస్తూ, ఇతర మనుషులు చచ్చినట్టు మీరు చచ్చిపోతారు, మీరు దేవుళ్ళని అనుకుంటున్నారేమో, దేవుళ్ళు కాదు అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే మత్స్య పరిమితి యొక్క జ్ఞాపకను ఇక్కడ కీర్తనకారుడు చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రపంచ న్యాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఒక ప్రార్థన ఏంటనంటే, ఇలాంటి పాలకుల మధ్య ప్రజలు నలిగిపోతున్నటువంటి ఈ ప్రజల కొరకే ఒక చిన్న మనవి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. 8వ వచనం చూడండి. ఇప్పుడు దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ప్రపంచం యొక్క న్యాయం కోసం కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన దేవుడు లేచి భూమికి తీర్పు తీర్చమని ఒక విజ్ఞప్తితో ముగుస్తుంది. ఈ కీర్తన ముగింపు అలాగే ఉంది. ఏంటి ముగింపు? దేవా, అన్యాయంగా నలిగిపోతున్నారు పేదలు, దిక్కులేని వారు నలిగిపోతున్నారు, నిరుపేదలు, దరిద్రులు, భక్తిహీనుల చేతులు పడి నలిగిపోతున్నారు, వారిని కాపాడండి. ఒక మంచి పాలన మాకు కావాలి, ఒక మంచి పాలకులు మాకు కావాలి. అలాంటి పాలన కోసం కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అదే కీర్తనకు సారాంశం. మన దేవుళ్ళ మనకి ఆది సారాంశం ఇది. ఒక మంచి పాలకులు, నీలాంటి పాలకులు మాకు కావాలి అని విజ్ఞాపన చేస్తున్నట్టుంది. అన్ని దేశాలు ఆయనకి చెందినవని ఈ కీర్తన నొక్కి చెబుతుంది. ఈ చివరి వచనం మనకేమి నేర్పిస్తుందంటే, ప్రార్థన మరియు ప్రవచనంగా కూడా పనిచేస్తుంది. కీర్తనకారుడు ఎవరు? ఆసాపు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని మనవి చేస్తున్నాడు? దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చు. అంటే భూమికి తీర్పు తీర్చు అన్నాడా? ఒక మూల, ఒక ఇజ్రాయెల్ దేశానికి తీర్పు తీర్చు అన్నాడా? భూమి మొత్తానికంటే అర్థం ఏంటి? అన్ని దేశాలు నీ స్వాధీనంలో ఉన్నాయి, అందరు పాలకులు నీ చేతిలో ఉన్నారు, నీ చిత్తము చొప్పున నడుస్తుంది. కనుక ఈ ప్రార్థన చేసి ఒక మాట అడుగుతున్నాడు ఆయన, నీ పాలన మాకు కావాలని. ఇందులో మనవతో పాటు మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? ప్రవచనం కనపడుతుంది. ప్రవచనం అంటే భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇది మాకు చూపించు, అలాంటి పాలన మాకు కావాలి. దేవుని న్యాయం భూమి అంతటా పూర్తిగా గ్రహించబడే సమయం కోసం ఈ కీర్తనకారుడు ఎదురు చూస్తున్నాడు. ఈ కీర్తన ఎదురు చూస్తుంది. ఎలాంటి పాలన కావాలి ఈయనకి? ఎలాంటి పాలన కావాలి? దైవ పాలన భూమి మీద కావాలంట. ఆ పాలన కోసం కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ప్రవచన రూపంలో మాట్లాడుతున్నాడు. అలాంటి ఒక పాలకుడు మాకు కావాలి. దైవిక పాలన కోసం ఎదురుచూపు ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. మానవ పాలకుల వైఫల్యాలను దేవుని నీతిమంతమైన ఆధిపత్యం ద్వారా సరిదిద్దే దైవిక న్యాయంతో పరిపాలించబడే ప్రపంచం కోసం ఆసాపు తన లోతైనటువంటి కోరికను వ్యక్తం చేస్తూ దేవుని ప్రత్యక్ష జోక్యం కొరకు పిలుపునిస్తున్నాడు. ఏ పిలుపు ఇది? నీ పాలన మేము చూడాలి భూమి మీద. యేసుక్రీస్తు వారికి ఎలాంటి సంబంధం ఉంది? ప్రవచనం కదా. ప్రవచనం అని అంటే ఎవరిలో నెరవేరాలి? ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరాలి. మంచి పాలకులు మేము చూడలేకపోయాం. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ పాలన నాకు కావాలి అని దేవుని పిలుస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. ఇది ఎవరిలో నెరవేరి ఉండాలి? ఎవరిలో నెరవేరి ఉండాలి? యేసుక్రీస్తు వారిలో నెరవేరి ఉండాలి. ఈ కీర్తనకి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటి? 82వ కీర్తన యేసుక్రీస్తు వారికి ఎలా ప్రవచన రూపంలో అప్లై అవుతుంది?
జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ యూట్యూబ్లో వినండి. అర్థమైనట్టు నటించకండి, ఓకేనా? అర్థమైనట్టుగా నేను మామూలుగా క్యాజువల్గా చెప్పుకొస్తున్నాను. నేను ఇది బాగా లోతుకి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని గజిబిజి చేసేసి గందరగోళం చేసేయట్లేదు. నేను సింపుల్గా చెప్పుకొస్తున్నాను. నేను అర్థమవుతుందా? అర్థమవుతుందా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా అంటే ఏమనాలి? 2 చేతులు పైకి ఎత్తాలి. 2 చేతులు పైకి ఎందుకు ఎత్తుతాం? 10 సార్లు చెప్పాను మీకు. ఎవడన్నా వెనకాలెట్టుకొచ్చి పెన్నట్టుకొచ్చి ఇది పెన్ అనుకున్నావా గన్ అన్నాడు అనుకోండి, 2 చేతులు పైకి ఎత్తుతారు. ఎందుకని? కాలు చేస్తాడని భయం. అయ్య బాబోయ్ నేను నిజమే నీకు లోబడుతున్నానని. మరి హల్లెలూయా అన్నప్పుడు ఏంటి? ప్రభువా ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ కూడా మేము విన్నాము, నీ మాటలకు మేము లోబడతాం, హ్యాండ్స్ అప్ అన్నమాట. హల్లెలూయా అంటే 2 చేతులు పైకి ఎందుకు ఎత్తాలి? ఉష్ణం పుట్టాలంటున్నాడు ఒక ఆయన. అంటే 2 చేతులు పైకి ఎత్తితే ఉన్న నిద్ర మత్తు పోద్దని ఆయన ఉద్దేశం. కానీ ఇలా 2 చేతులు పైకి ఎత్తడం అనేది ప్రభువా సదా మీకు మేము లోబడుతున్నామని చెప్పుకోవటం. అదే చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే యేసుక్రీస్తు వారితో ఎలా అనుబంధం కలిగి ఉందో మనం చూద్దాము. న్యాయం మరియు భూమిపై దేవుని అంతిమ పాలనపై దృష్టి పెట్టడం ద్వారా యేసుక్రీస్తుతో ఈ కీర్తన అనుసంధానించబడింది. అంటే దేవుని పాలన అందించాలని అంటే దేవుడే ఈ భూమి మీదకి రావాలి ఒక పాలకుడిగా. దేవుడు రాకపోతే ఎవరు పరిపాలిస్తారు? మనుషుల వల్ల అవుతుంది? అది అవదు కదా. ఇప్పుడు శరీరం ధరించుకుని వచ్చిన దేవుడు ఎవరు ఈ భూమి మీద? దేవుని పాలన కావాలని కోరుకున్నది ఎవరు? ఆసాపు గారు. ఆ పాలన కావాలంటే ఎవరు రావాలి ఇప్పుడు భూమి మీదకి? మరి యేసుక్రీస్తు వారు అందుకు వచ్చారు. శరీరం ధరించిన దేవుడైనా శరీరంలో ఉన్న దేవుడు, శరీరం దేవుడు కాదు. అర్థమైందా? శరీరం దేవుడు అవుతుందా? యేసుక్రీస్తు వారు ధరించుకునే శరీరం దేవుడా? యేసుక్రీస్తు వారు నడిపించిన ఈ ఆత్మ, ఈ తత్వం, ఆ గుణం దేవుడా? శరీరం కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ. మనం ధరించుకున్నటువంటి ఈ శరీరాన్ని ఆయన ధరించుకుని దాన్ని హ్యాండిల్ చేసాడు తప్ప ఆ శరీరమే దేవుడు కాదు. అలాంటి దేన శరీరంలో ఒక దేవుడు నివసించాడు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. ఆ గుణాలన్నీ ఆయన చూపించాడు. ఈ కీర్తన ఆసాపు గారు చేసినటువంటి ప్రార్థనకి జవాబుగా యేసుక్రీస్తు వారే దేవుడై ఉన్నవాడే మానవ శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చారు. ఆ పాలన ఆయన చేయటానికి. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. క్రొత్త నిబంధనలో క్రీస్తును నీతితో వచ్చే న్యాయమూర్తిగా బైబిల్ వర్ణించింది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 25 అధ్యాయము. మత్తయి సువార్త 25 అధ్యాయము 31 వచనం. 25:31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడి మేకల్లోని గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని. ఈ సన్నివేశం అక్కడ కనపడిందా? దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ పాలకుడు ఎవరు? ఇప్పుడు పాలకుడు ఎవరు? మన ప్రభు ఎవరు? మన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ పాలన అందించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ఏ పాలన అయితే ఆసాపు గారు కోరుకున్నారో ఆ పాలన యేసుక్రీస్తు వారు నీతి పాలన క్రీస్తు సంఘం అనే రాజ్యములో నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆ కీర్తన ఇక్కడ నెరవేరుతుంది. ఓకే. ఆయన బోధలు మరియు ఉపమానాలు తరచుగా ఏం కనపడతాయి? ఆయన బోధల్లో మనకి న్యాయం, దయ మరియు సమాజంలో అట్టడుగున ఉన్నవారిని సంరక్షణపై యేసుక్రీస్తు వారు ఆయన మాటలు వారిని దృష్టి పెట్టి మాట్లాడినట్టు కనపడుతుంది. ఆయన ఎక్కువగా ఎవరి దగ్గరికి వెళ్ళి భోజనం చేసేవాడు? పాపులతోటి. పాపులు తిని భోజనం చేస్తున్నాడని తిట్టుకున్నారు ఎవరో? దేవుళ్ళు. ఏ దేవుళ్ళు? పాలకులు. ఎవరైతే దేవుళ్ళు అని చెప్పాడో ఆ దేవుళ్ళు యేసుక్రీస్తు వారిని ఆ పేదల మధ్యన కూర్చుని అది చేస్తుంటే ఈ దేవుళ్ళు అంటున్నారు ఏంటి పాపులతో కూర్చుని భోజనం చేస్తున్నాడేంటి? అసలు దేవుడు కోరుకున్న పాలనది ఆయన చూపిస్తున్నాడు.
ఆయన మాటల్లో కానీ ఉపమానాలు కానీ ఆయన చూపించాడు. కానీ ఈ దేవుళ్ళు ఈ ప్రజల్ని, ఈ బీదల్ని, ఈ పాపులు అనుకున్న వారిని దూరం పెట్టారు. కానీ ఆ దేవుడు హక్కుని చేర్చుకున్నాడు. ఆ పాలన చూడాలనుకున్నాడు ఆ పాలకుల ద్వారా దేవుడు. అందుగురించి దేవుళ్ళ మధ్య తీర్పు తీరుస్తున్నాడని అంటే అక్కడ దేవుళ్ళు ఆ దేవుని యొక్క గుణం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. పాలకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ పాలన ఎవరిలో నెరవేరింది? యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. 82 కీర్తనలో ఉన్నటువంటి పాలకులు నిలబెట్టడంలో విఫలమైనటువంటి సూత్రాలన్నీ కూడా ఆ కీర్తన తెలియజేస్తుంది. దాని నెరవేర్పులో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ పాలన చేస్తున్న వాడిగా మనకి కనిపిస్తున్నాడు. అది భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించినటువంటి జీవన విధానంలో ఆ పాలన కనబడింది మనకి. అర్థమవుతుందా మీకు? ఆ పాలన ఎవరిలో కనపడుతుంది? యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. అంటే భూ సంబంధమైనటువంటి పాలకుల వైఫల్యాలని ఈ కీర్తన 82 కీర్తన విమర్శించడమే కాకుండా అన్ని దేశాలపై తన న్యాయమైన పాలనను స్థాపించాలనే దేవుని వాగ్దానంపై లోతైనటువంటి ఆశ ప్రకటనగా కూడా ఈ కీర్తన పనిచేస్తుంది. ఇప్పుడు ఇంతకీ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా విషయాలు మనం ఆలోచిస్తూ వస్తున్నాం. ఒకసారి చూడేది ఎంత అయింది. ఇప్పటివరకు మనం చూసింది ఏంటో తెలుసా? 82 కీర్తన అవుట్లైన్ చూసాం. 82 కీర్తన అవుట్లైన్లో మీకు ఎక్కడైనా మనుషులందరూ దేవుళ్ళు అని అర్థం వచ్చిందా? మరి ఎవరు వచ్చారు? దేవుళ్ళు అంటే ఎవరు? అక్కడ పాలకులు. వారి మధ్య ఉండి పరిపాలించే మరొక దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు వాళ్ళకి వాళ్ళని జవాబుదారులు చేస్తూ పాలన సరిగ్గా లేకపోతే నేను ఊరుకోను అన్నట్టుగా ఆ కీర్తన మాట్లాడుతున్నట్టు మనం చూసాం. ఇప్పుడు 82వ కీర్తన యోహాను సువార్త 10:34కి మనం అన్వయించాలి. ఎందుకంటే అది నెరవేర్పుగా కనపడుతుంది. యేసుప్రభువు వారు ఆ మాట అక్కడ ఎందుకు మాట్లాడారు? ఒకసారి చూడండి, అక్కడికి వెళ్దాము. యోహాను సువార్త 10:34 అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? ఎవరిని అంటున్నాడు? అక్కడ ఎవరు? మీరు పాలకులు. పాలకులేనంటే కుర్చీ మీద కూర్చుని పాలించేవాళ్ళు కాదు. చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ పాలకులు ఎవరో. కుర్చీల మీద కూర్చుని అధికారం చేసే పాలకులు కాదల్లో. మీరు దైవములని అని యేసుప్రభువు అంటున్నాడు. అంటే అక్కడ మనుషులందరిని అంటున్నాడా? అక్కడ యోధా మత పెద్దలని అంటున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. యోధా మత పెద్దలని అంటున్నాడు. ఎందుకో చూద్దాం. కీర్తన 82 అక్కడికి వచ్చేసేయండి మళ్ళీ. కీర్తన 82 మొదటి వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ మాట దేవుని సర్వోన్నత న్యాయమూర్తి మరియు పాలకుడు అనేటువంటి లోతైనటువంటి వచనం. ఓకేనా? ఈ వచనం మొదటి చూపులో మనకి కష్టంగా కానీ సంక్లిష్టంగా కానీ ఉండకపోవచ్చు. చదువుతుంటే నీట్గానే అర్థమవుతుంది. దైవాల మధ్య దైవం నిలబడతామని అంటే తేలికనే అర్థమవుతుంది. కానీ దీని వెనకున్నటువంటి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారికి కూర్చున్నటువంటి ఒక వాస్తవాన్ని ఇక్కడ ప్రవచన రూపంలో ఆసాపు గారి ద్వారా దేవుడు రాయించారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన అందించేటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పాలన గురించి ఇక్కడ మాట్లాడించినట్టు మనకు కనపడుతుంది. అక్కడ ఏం కనపడుతుంది అని అంటే అధికారం, న్యాయం మరియు దేవునికి మానవ పాలకుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆలోచించమని ఈ కీర్తన మనల్ని సవాల్ చేస్తుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన పాలనకి అప్పటి వరకు మనుషులు చేసినటువంటి పాలనకి వ్యత్యాసాన్ని చూపిస్తుంది. దేవుని పాలన వేరుగా ఉంటుంది, మనుషుల యొక్క పాలన వేరుగా ఉంటుంది అన్నట్టు. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? దైవముల మధ్య, అంతేనా? దేవుని సమాజంలో దేవుడు మహాసభలో అధ్యక్షత వహిస్తాడు అనేటువంటి పదబంధం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో అదే కనపడుతుంది. సమాజం అంటే ఎవరిక్కడ? దైవములేనా? సమాజం, దేవుని సమాజం అంటే ఎవరాల్లో? దైవముల మధ్య న్యాయమూర్తిగా కూర్చునే దైవిక సభని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుళ్ళు సృష్టికర్త అయినటువంటి దేవునితో సమానులా కాదు, యేసుక్రీస్తు వారితో సమానులా కాదు. మరి ఎవరిళ్ళు? భూ సంబంధమైన నాయకులు, మానవ న్యాయమూర్తులు. న్యాయం అమలు చేయడానికి దేవునిచ్చే అధికారం ఇవ్వబడిన వారిని ఇక్కడ దైవములు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ ఎవరు వాళ్ళు? చూద్దాం. ఇక్కడ
ఈ కీర్తన రాసేటప్పటికి చరిత్ర ఏం జరుగుతుందో చూద్దాం. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ కీర్తన రాయబడిందో చూద్దాం. ఒకటి చారిత్రక సందర్భంలో మొదటిది ఏంటంటే ఈ ఆసాఫ్ గారు ఆయన కోరిక ఒకటే. ఆ కోరిక ఏంటంటే ఇశ్రాయేల్ నాయకులు, ముఖ్యంగా న్యాయాధిపతులు, అలాగే రాజులు, ముఖ్యంగా దుర్బలులు న్యాయం చేయడం గురించి దేవుని చట్టాలను సమర్థించాలని ఆశించబడినటువంటి కాలంలో ఈ కీర్తన రాయబడిందంట. అంటే భక్తులు ఎక్కువగా ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం? మంచి పాలన కావాలని కోరుకుంటాం, చూసారా? అలాంటి పాలన మాకు కావాలి, అలాంటి పాలన అందించేవాళ్ళు మాకు కావాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కాలంలో ఈ కీర్తన మాట్లాడాడంట. ఆయన ఎవరు కావాలంటే ఆయనకి? మంచిగా పాలించే, దేవునితో సమానంగా పాలించగలిగే స్థితి కలిగిన వాళ్ళు మాకు కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ కీర్తన అలాంటి ఆశతో రాసినటువంటి కీర్తనగా, అలాంటి ఆశించే వ్యక్తిగా ఈ కీర్తన అయినా రాస్తున్నాడు. ఇప్పుడు చూద్దాము ఇక్కడ దేవుళ్ళు, దైవములు ఎవరో చూద్దాం. నిర్గమకాండం 21. దేవుళ్ళు ఎవరో చూద్దాం, దైవములు ఎవరో చూద్దాం. నిర్గమకాండం 21 6వ వచనం. నిర్గమకాండం 21 6. వాని యజమానుడు దేవుని యొద్దకు వాణిని తీసుకుని రావలెను. దేవుని యొద్దకు వాణిని తీసుకుని, దేవుడు ఎక్కడున్నాడండి? దేవుని దగ్గరికి తీసుకురావటానికి దేవుడు ఎక్కడ ఉంటాడు? మామూలుగా పరమంది ఆసీనుడే ఉన్నాడు. ఆ పరలోకానికి తీసుకెళ్ళాలనే, మరి ఎక్కడికి తీసుకురామంటున్నాడు? అక్కడ వాని యజమానుడు దేవుని యొద్దకు వాణిని తీసుకుని రావాలి. దేవుని అని ఉందా? పుట్టినోట్లు ఏముంది? న్యాయాధిపతి, న్యాయాన్ని ఇచ్చేవాళ్ళు, న్యాయాధిపతులుగా ఉన్నవాళ్ళు దేవుళ్ళు అని పేరెట్టాడు దేవుడు. న్యాయాధిపతులు ఇక్కడ దేవుళ్ళు. ఎక్కడికి తీసుకురామంటున్నాడు? తప్పు చేసిన వ్యక్తిని తీర్పు తీర్చడానికి జడ్జి గారి దగ్గర తీసుకురామంటున్నాడు, న్యాయాధిపతి దగ్గర తీసుకురామంటున్నాడు. న్యాయాధిపతికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే దేవుడు. దైవములు అంటే ఇప్పుడు ఎవరు? న్యాయాధిపతులే. కీర్తన 82లో చెప్పినటువంటి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడంటే అక్కడ దేవుళ్ళు ఎవరు? దైవములు ఎవరు? న్యాయాధిపతులు. ఎందుకంటే ఆసాఫ్ గారు న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి, రాజులు పరిపాలిస్తున్నటువంటి పాలన కింద ఉండి ఆ కీర్తన రాస్తున్నాడు. న్యాయాధిపతులు దేవులుగా పిలువబడ్డారు. 22వ అధ్యాయం అందులోనే 8వ వచనం చూడండి. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాణ్ణి పదార్థములను తీసుకునేనో లేదో పరిష్కారమగుటకై దేవుని వద్దకు రావాలను. ఎక్కడికి రావాలి? దేవుడు ఎవరిక్కడ? 9 ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదని గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని వద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగు వానికి 2 అచ్చు కొనవలెను. 3 సార్లు చెప్పినట్టున్నాడు ఇక్కడ 2 వచనాల్లో. దేవుని వద్దకు తేవలను, దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో. 3 పుట్టినట్లు చూడండి. 1 న్యాయాధిపతి యొద్దకు, న్యాయాధిపతుల యొద్దకు అంటే దేవుళ్ళ యొద్దకు. 2 న్యాయాధిపతి. 3 పుట్టినట్టు న్యాయాధిపతి. 3 ఎక్కడుంది? 28వ వచనం. నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు. నీ దేవుని నిందింపకూడదు. నీ దేవుని అని ఉందా? ఎవరిక్కడ? న్యాయాధిపతినా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పాలకులు ఎవరు? ఇక్కడ న్యాయాధిపతులు ఎవరు? మరి వీళ్ళు పాలన అన్యాయము న్యాయం అనేది జరుగుతుంది కదా. ఇక్కడ పాలన జరుగుతుంది కదా. వారు ఎవడ అన్యాయం చేశాడో, ఎవడు న్యాయం చేశాడో, ఎవడ కట్టుకున్నాడో, ఎవడ కట్టకలేదు, తీర్పు తీర్చడానికి ఎవరి దగ్గర తీసుకొచ్చారు? దేవుళ్ళు. ఇక్కడ దేవుళ్ళు అంటే ఎవరు? అదే చెప్తున్నాడు కీర్తనగాడు. దైవముల మధ్య, దేవుళ్ళని పిలువబడినటువంటి మీ మధ్య సరైనటువంటి పాలన మీరు చేయట్లేదు, దేవుడు కూడా ఉన్నాడు మీ మధ్య అని ఖండిస్తున్నట్టు కనపడుతుంది. అక్కడ హెచ్చరికతో కూడుకున్నటువంటి ఒక ఆరోపణ అక్కడ మనకి ఆసాఫ్ గారి కీర్తనలో కనిపిస్తుంది. దేవుళ్ళు అనగానే ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు? నీ ఒక దేవుడు నేనొక దేవుడట అన్నట్టుగానమాట. మన అందరం ఎవరంట? దేవుళ్ళు అయితే ఒక్కొక్క సృష్టి చేసేసుకుంది వీళ్ళు. నాది ప్రపంచం ఎవడ రావద్దు. అసలు ఎలా ఉంటుందంటే దేవుళ్ళు అయితే భూమి మీద ఎవరిని ఉంచాం మనం, వీడు చచ్చుగాక అంటామంతే.
నన్ను అంటాడా, నా మాట ఇండా, ఈడు శివు పగిలిపోగాక అంటామంతే. అంత ఇచ్చేస్తాడు మనకి, తీసేసుకుందాము. అసలు మామూలుగా న్యాయాధిపతులుగా దేవుడని పేరు పెట్టి బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఆయన తప్పు చేసాడని కాదు, వాళ్ళ పాలన బాగలేదు, న్యాయం సరిగ్గా తీర్చట్లేదంట వాళ్ళు. న్యాయాధిపతులు చారిత్రక సందర్భంగా మీరు చూడండి, ఇశ్రాయేల్ నాయకులు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ దుర్బలులకు న్యాయం చేయటం గురించినటువంటి అలాంటి చట్టాలు వీరి చేతికి అప్పగించబడినప్పుడు అలాంటి పాలకుల్ని ఆసాపు గారు దైవములు అంటున్నాడు. ప్రజలకు నాయకులు లేక న్యాయాధిపతులను కీర్తన 82 సంబోధిస్తుంది. దాన్నే ఉటంకించి యేసుప్రభువారు అక్కడ మాట్లాడుతుంది. అక్కడికి వెళ్దాము, యేసుప్రభువారి దగ్గరికి వెళ్దాము. కొన్ని వెర్షన్లోని అంటే ఇప్పుడు మన ఇక్కడ ఈ బైబిల్లో దేవుడని అనువదించారు. ఇక ఇంగ్లీష్ తర్జుమాలు కూడా ఉన్నాయి కదా, NASB, NRSV, REB, NAB, NJB. ఈ తర్జుమాల్లో న్యాయాధిపతులు అన్న చోట దేవుడనే మెన్షన్ చేశారు వాళ్ళు. కానీ కొన్ని వెర్షన్స్లో ఇక్కడ దేవుడని ఉండదు. కీర్తన 82లో కూడా దేవుడని ఉండదు. అవి ఏంటంటే KJV, NKJV, NIV. ఇక్కడ న్యాయాధిపతులని అనువదించారు వాళ్ళు, అక్కడ దేవుళ్ళని ఉండదు. కాబట్టి ఇజ్రాయేల్ యొక్క పెద్దలు లేక యాజకులు ఎవరై ఉన్నారు? దేవుళ్ళు. నీ దేవుణ్ణి నిందింపకూడదు, నీ దేవుని దగ్గరికి తీసుకురావాలి, ఇలాంటి పదాలన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవుళ్ళు అనగానే ప్రజలు కాదు, దేవుని చట్టాన్ని పట్టుకుని, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఆ ప్రజలకు తీర్పు తెచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాలకులు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడిగా మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. రెండో సందర్భం ఏంటంటే, వీళ్ళు ఇజ్రాయెల్ పరిధిలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడితే దేవుళ్ళని పిలువబడ్డారు. ఇజ్రాయెల్ పరిధి దాటెళ్ళి, ఈ దేశాన్ని దాటెళ్ళి భూమి మీద ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఏమని అనుకునేవారని తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి బబులోను సామ్రాజ్యాన్ని ఏళ్తున్నటువంటి బబులోని చక్రవర్తి, లేకపోతే మాదీయ పారసీకులు, ఆ రాజులు, గ్రీకు రాజులు, రోమ చక్రవర్తులు, వీళ్ళందరూ కూడా ఏమని అనుకునేవారు ఒకసారి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. దానియేలు గ్రంథం 10:5. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమునకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. ఆయన ఎక్కడికి వచ్చాడు చూద్దాం. 20వ వచనం. అతడు నేను ఎందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగా గ్రేకీయుల దేశము యొక్క అధిపతి వచ్చును. గ్రేకీయులు అంటే ఎవరు తెలుసా? గ్రీకుల రాజు, గ్రీకు సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ మరొక రాజుతో, పారసీకుడైనటువంటి రాజుతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు వస్తారు? మరొక గ్రేకీయుల అధిపతి మీకు వస్తారు. అంటే నీ పాలన నేను తీసేస్తున్నాను. ఎవరికి ఇస్తాను నీ పాలన? గ్రేకీయుల రాజు వచ్చి పాలిస్తాడు. అటు ఈ రాజులు, ఇక్కడ రాజులు కూడా ఏమనుకునేవారంటే తెలుసా? మేము పాలకులుగా మా పాలన దేవునికి జవాబుదారులమైనటువంటి విజ్ఞతతో పాలిస్తున్నాము అనేటువంటి భయంతో ఉండేవారంట వాళ్ళు. అందుకే బెల్షస్సరు యెరూషలేము నుంచి ఎత్తుకొచ్చేస్తాడు. దేవుని ఉపకరణాలన్నీ ఎత్తుకొచ్చేసి ఆ ఉపకరణాల్లో మద్యం పోసుకుని తాగుతుంటాడు. తాగుతున్న సందర్భంలో గోడ మీద ఏం కనపడుతుంది? మేనే టేకిల్ ఉపార్సిన్. కంగారు పడతాడు. ఎందుకు కంగారు పడతాడు? ఏంటి ఇక్కడ గోడ మీద రాత ఏంటి? దేవుడు ఏమన్నా నాతో మాట్లాడుతున్నాడా? నేను నా పాలన ఏమన్నా తేడా కొట్టిందా? నా పాలన తీసేసి ఎవరికైనా ఇస్తున్నాడు అనేటువంటి ఆందోళన. అంటే దేవునికి జవాబుదారులు, వాళ్ళు నమ్మినటువంటి దేవునికి జవాబుదారులు అనేటువంటి ఆలోచనతోటి భయంతో ఉండేవారంట వాళ్ళు పాలన అందించేటప్పుడు. అర్థమైందా? అందుగురించే దేవుళ్ళ మధ్య దేవుడు నిలబడి తీర్పు తీర్చుచున్నాడు అని కీర్తన గారు మాట్లాడాడు. అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ దేవుడు ఒక ప్రత్యేకమైన వాడు. ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? ప్రత్యేకమైన వాడు. ఆయన కేవలం మానవ చర్యలను కాదు, దైవికమైనటువంటి చర్యలు కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన వారిని చురుకుగా తీర్పు తీరుస్తాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను,
ప్రవక్తలను ఇదంతా చెప్పుకొచ్చి 13 వచనానికి రండి. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు, యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనులను విమర్శించుటకు లేచి ఉన్నాడు. 14 వచనం, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శించవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి, మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఎండ్లలోనే ఉన్నది, నేను తీసుకొస్తానంత బయటకు అంటున్నాడు. ఆ పాలకుల్ని తిడుతూ ఈ పాలకుడు ఏమంటున్నాడు, నేను న్యాయం తీరుస్తాను వాళ్ళకి అంటున్నాడు. అంటే దేవుళ్ళ మధ్య ఎవరు నిలబడ్డాడు? దేవుడే నిలబడి మాట్లాడుతున్నట్టుంది. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? కొద్దిగా బాగా హెవీగా బాగా అరుగుదల లేనట్టుగాను తినేసిన తర్వాత అరగకుండా ఉన్నప్పుడు పడతాం చూసారు ఇబ్బంది, ఆపసాపాలు ఆ టైపులో ఉంది. తేనిపులు రావు, ఒక 10 నిమిషాలు ఉంటే తేనిపులు బయటకు వస్తాయి. అంటే తేనిపులు అంటే కుణుకుపాటు అనమాట మన భాషలో. అర్థమైందా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పాలకులు అంటే ఎవరు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నేను ముందుకి స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మొదటి వచనం మీరు గమనించారు కదా. మొదటి వచనం గమనించినప్పుడు యోహాను సువార్త 10:34లో యేసుప్రభువు వారు ఈ కోణాన్ని తీసుకొచ్చి అక్కడ ఏం మాట్లాడుతుందని మీరు చెప్పండి. వాళ్ళ పని వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళని ఖండిస్తూ మీరు చేయాల్సింది నేను చేస్తున్నా. అసలు ధర్మశాస్త్రం ఇలా పట్టుకుని తీర్పు తీర్చారు దేవుళ్ళ గల మయని కూర్చొని, కానీ మీ పాలన సరిగ్గా లేదు. మీరు దైవములని సర్వోన్నతిని దేవుని కుమారులని నేను సెలవిచ్చాను కదా మీ ధర్మశాస్త్రంలో, న్యాయాధిపతులారా, దానికంటే గొప్ప పాలన నేను ఇస్తా. పెట్టింది నేను, దైవములని మిమ్మల్ని పిలిచింది నేను. అసలు మిమ్మల్ని పెట్టిన నేనే వచ్చి పరిపాలన చేస్తుంటే నా మీద నేరారోపణ చేస్తారేంటి అంటున్నాడు. అర్థమైందా? అసలు మిమ్మల్ని దేవుడిగా పెట్టిందే నేను, మీరు దైవములని చెప్పింది నేను, ఆ స్థితి ఇచ్చింది నేను. అసలు నేనే వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తుంటే, నేనే వచ్చి బాధ చేస్తుంటే, నేనే వచ్చి ఈ దరిద్రుల్ని ప్రేమిస్తుంటే ఏంటైనా రాళ్ళతో కొడతారు మీరు. అర్థమైందా మీకు? నేను షార్ట్ చేశాను అది. ఒకసారి చూడండి, అక్కడికి వెళ్దాము. యోహాను సువార్త. అంటే చాలామంది అడుగుతున్నారండి, అన్న ఇదేంటిది 10:34లో నిజంగా మన దేవుళ్ళమా అంటే వాళ్ళకే డౌటు. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి. ఎక్కడ రాయబడింది? కీర్తన 82. మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? న్యాయాధిపతులు ఇప్పుడు నిర్గమకాండంలో చూసాం, న్యాయాధిపతులు ఎవరని రాయబడింది? ఎవరు చెప్పారు? అది యేసుక్రీస్తు వారే చెప్పారంట. వీళ్ళకి ఇంకా కోపం వచ్చేసి ఉంటుంది. ఎవరికి? ఈ మత నాయకులకి. ఎందుకో తెలుసా? మీ ధర్మశాస్త్రంలో నేను చెప్పాను అన్నాడు. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఎవరు? నేను దేవుడిని చెప్పుకుంటావు నువ్వు అండ్ రాళ్ళతో కొట్టేద్దామని చూశారంట. కింద చూడండి, మీరు రాళ్ళతో ఎందుకు కొట్టేవని అడుగుతాడు ఆయన. ఎందుకు కొట్టాలని చూశాను నేను. నువ్వు మనుషుడు అయింది దేవుడిని అని చెప్పుకుంటున్నావు నువ్వు. మరి నేను దేవుడిని రా, నేను దేవుణ్ణి. ఆ పాలన మీరు అందించలేకపోయారు కాబట్టి నేనే దిగి రావాల్సి వచ్చింది. అసలు పనికి మాలినటువంటి తృణమాతులైన మనుషులని మిమ్మల్ని నేను దేవుళ్ళు అంటున్నప్పుడు, సాక్షాత్ దేవుడినే ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తుంటే నేను దేవుడిని అని చెప్పుకుంటూ తప్పేంటి? అప్పుడు తండ్రి మిమ్మల్ని న్యాయాధిపతికి పెట్టాడు అనుకుందాము. తండ్రే ప్రతిష్ఠించి పంపించినటువంటి నన్ను మీరు దేవదోషం చేస్తున్నాను అంటారండి. అసలు అక్కడ ఆ స్థానం ఇచ్చింది మేము. అదే అక్కడ యేసుప్రభువు ఈ వచనంలో ఏమంటున్నాడనంటే, తనను దైవదోషం చేశాడని ఆరోపించినటువంటి మత నాయకులకి ప్రతిస్పందిస్తున్నాడు ఆయన. తప్పించుకుని వెళ్ళిపోలేదు అక్కడ. ప్రతిస్పందిస్తే ఏమంటున్నాడు? ఆయన తండ్రి ఒకటై ఉన్నామని చెప్పుకున్నందుకు వారు ఆయన ఏం చేశారు? చంపడానికి ప్రయత్నించారు. చూడండి 30 వచనం. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఆయన వాళ్ళు వెంటనే తిరుగుబాటు చేశారు కదా. చూడండి తర్వాత వచనం. యూదులు ఆయనను కొట్టవాలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా ఆయన తండ్రి ఒకటే ఉన్నామని చెప్పినందుకు వాళ్ళు ఏం చేయాలని చూశారు? చంపేయాలని చూశారు. ఇప్పుడు చంపేయాలని చూసినప్పుడు యేసుప్రభువు పారిపోయాడా? వెనక్కి తగ్గే బదులు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? వారి లేఖనాలను ఉటంకిస్తూ వారిని సవాల్ చేస్తున్నాడు 34 వచనంలో. అందుకు యేసు మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము
కానేరదు కదా. కీర్తన 86:2 సూచిస్తూ మీరు దైవములని నేనంటేనని యేసుప్రభు వారు ప్రశ్నిస్తున్నాడు, పారిపోవటం మానేసి. వాళ్ళు వచ్చినని తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. ఈ కీర్తన ఇశ్రాయేలులో అవినీతి నాయకులను మందలించడానికి రాయబడిందని మనం ముందు నేర్చుకున్నాం. వారు దేవుని న్యాయాన్ని సూచించాల్సి వచ్చింది, కానీ వారు ఏమయ్యారు? విఫలమైపోయారు. అయితే యేసుక్రీస్తు వారు వారిని దైవములని పిలవటంలో ఆ కీర్తన తీసుకొచ్చి మిమ్మల్ని దైవాలని పిలవటానికి గల కారణం ఏంటంటే, దేవుడు అంత పాలన మీరు అందిస్తారని చూశాడు, అయినా మీరు అందించలేదు. సాక్షాత్ ఇప్పుడు నేనే ఇక్కడికి వచ్చి ఆ పరిపాలన అందిస్తున్నాను అంటే యేసుప్రభు ఏం చెప్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. యేసుక్రీస్తు వారు గొప్ప పాలన అందిస్తున్నాడు. ఆయన మీరు ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు వారు ఏ మత నాయకుడి కానీ ఏ గొప్ప నాయకుడి కంటే గొప్ప పాలన యేసుక్రీస్తు వారు అందించారండి. ఎందుకంటే మనుషులు కేవలం పాలన అందించారు, కానీ యేసుప్రభు వారు పైన చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను. ఒక పాలకుడు, దేశాన్ని పరిపాలించే పాలకుడు, ధర్మశాస్త్రాన్ని పాటించి న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి వారికి జీవాన్ని ఇవ్వగలడా? నిత్య జీవాన్ని ఇవ్వగలడా? తీర్పు తీర్చడంతో పాటు న్యాయమైన పాలన అందించడంతో పాటు నిత్యము ఉండగలిగే జీవితాన్ని వారికి ఇవ్వగలడా? ఇవ్వలేరు కదా. యేసుక్రీస్తు వారు వాటితో పాటు నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నాడు. మంచి పాలనతో పాటు నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నాడు. నన్ను ఎలా దేవదూషణ చేసామంటున్నారు మీరు? వారే తీర్పు తీర్చేవాళ్ళే, నేను ఇచ్చిన పుస్తకాన్ని పట్టుకుని తీర్పు తీర్చేవాళ్ళే దేవుళ్ళే దైవములని పిలువబడితే ఆ రోజుని నన్ను ఏ ఉద్దేశం చెప్పండి రాళ్ళతో కొడతారు నన్ను అని యేసుప్రభు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అది. మనలో ఏం చెప్పారు? ఇది ఎక్కడ తీసుకెళ్ళారు? ఆదాము ఇలా ఊదాడంట. ఆ ఊదినప్పుడు దేవుని ఆత్మ ఆదాములోకి వచ్చేసిందంట. ఆదాములో ఒక మొక్క, దేవుని మొక్క భాగం ఉండిపోయిందంట. ఆత్మ భాగం అవ్వటం ఏంటండి? అది వచ్చేసిందంటే ఇప్పుడు మన అందరూ ఎవరమంట? దేవుళ్ళమంట. ఇప్పుడు చనిపోయిన తర్వాత అంటే ఎక్కడ విలీనమైపోతామంట? దేవుళ్ళు విలీనమైపోతామంట, దేవుళ్ళో కలిసిపోతామంట. ఇదేదో కొత్త సిద్ధాంతంలాగా క్రైస్తవేతర మత సిద్ధాంతంలాగా లేదా? వాళ్ళు అలాగే అంటారు, మనం అందులో కలిసిపోతాం, ఆఖరిలో దేవుళ్ళో విలీనమైపోతాం. ఇలాంటి పనికిమాలిన బోధల మధ్య దేవుడి రోజు దైవములు ఎవరో మనకి తెలియజేశారు. దైవములు ఎవరు? న్యాయాధిపతులు, దేశాన్ని పరిపాలించే, న్యాయం తీర్చే రాజులు. దేవుడు అలాంటి పిలవడానికి గల కారణం ఏంటంటే మంచి పాలన అందిస్తారని అలా పిలిచాడు. వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటే తప్ప, అలాంటి మాటే తప్ప ఇది ఏది అది కాదు. ఏది కాదు? అసలు మామూలుగా ఉంటుందా? ఆ దేవుళ్ళు కాదు. పైగా దీనికి యాడ్ ఏంటి అనుకుంటున్నారు? దీనికి ఏమి యాడ్ చేశారనుకుంటున్నారు? చూపించి దేవుని చిత్తం మీద అటు వివరణ కూడా ఇస్తారు. యోబు గ్రంథము 38, యోబు గ్రంథం 38:21 చూడండి. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు యోబుతో మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, దేవుడు యోబుతో మాట్లాడుతున్నారు. ఏమని? నీవు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి. ఎప్పటికీ? 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న యెడల చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నువ్వు ఎక్కడ ఉంటివి? నువ్వు బహువృద్ధుడివి, అప్పటికే ఉంటివి. ఎప్పటికీ? భూమికి పునాది వేసినప్పుడు అప్పుడే ఉన్నావు నువ్వు, అప్పటికే చాలా వృద్ధుడు నువ్వు. అంటే అర్థం ఏంటంటే దేవుడు యొక్క నిత్యత్వాన్ని చూపిస్తూ దేవుడు వృద్ధుడు, బహువృద్ధుడు అని పిలువబడ్డాడు బైబిల్లో. దానియేలు గ్రంథంలో నెరిసిన వెంట్రుకలు కలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఉండిన పోలిన జుట్టు వేసుకున్నారు కదా, అంటే ఆయన నిత్యత్వాన్ని చూపించడానికి ఆ పదం వాడారని చెప్పాం కదా. అంటే దేవుడు అలా నిత్యుడు ఉండేవాడు కాబట్టి అన్నట్టుగా చూపించడానికి తెల్లని వెంట్రుకలు, వృద్ధాప్యాన్ని చూపించినట్టు కనపడుతుంది. నువ్వు బహువృద్ధుడు అంటే నీలోనే నేను ఉన్నాను, నీతో పాటు నేను కూడా ఏమైపోతున్నాను? వృద్ధుని అయిపోతున్నాను. అప్పుడు ఒక రోజుని ఈ భూమి మీదకి మనల్ని ప్రవేశపెట్టాడని చెబుతున్నారు రెఫరెన్స్ చూపించి. అర్థమైందా మీకు? అర్థం కాలా? అర్థమైనట్టు నటిస్తున్నారు అంతే. ఇప్పుడు నేను దేవుడిని అండి అనుకోండి, ఉదాహరణకి. మళ్ళీ ఇలా అన్నాడంటారు లేనిపోయింది. ఉదాహరణకి
నేను దేవుణ్ణి. ఇప్పుడు సాలెం గారితో మాట్లాడుతున్నాను. ఏమని అంటే, సాలెము నువ్వు బహువృద్ధుడివి, అప్పటికే పుట్టావు అన్నాను. ఎప్పుడు ప్రభా అని ఆయన అడిగాడు. భూమికి పునాదులు వేసినప్పుడు. నేను అప్పుడు ఎక్కడ ఉన్నాను ప్రభా? ఇప్పుడే కదా ఇప్పుడు పుట్టాను. భూమికి పునాదులు వేసి నేను ఎక్కడ ఉన్నాను ప్రభా అని ఆయన అడిగాడు. నాలో భాగమై ఉన్నావు. మీ అమ్మ నేను గర్భం ధరించినప్పుడు ఆత్మ తీసుకొచ్చి నీలో పెట్టాను. నువ్వు బహువృద్ధుడు అప్పటికే ఉన్నావు అన్నట్టు. మనందరం బహువృద్ధులైన దేవుళ్ళు. అబ్బా ఏం వివరణ అండి ఇదా? సీనియర్ మోస్ట్. అలాంటి వాదనలు వినిపిస్తున్నారండి. కీర్తన 16 చూడండి. అంటే వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా మన వాదనకి. 16:5 చూడండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును నీవే కాపాడుతున్నావు. అంటే మనలో ఉన్న భాగం ఎవరిదంట? దేవుంది. మనలో ఉన్న భాగం ఆత్మ ఎవరిదంట? అలా అన్నాడు ఆయన. ఒకసారి చూడండి, మీ చదువు వచ్చా? నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడా? నీ భాగమును కాపాడుచున్నావు అన్నాడా? నా భాగము నీ భాగం అన్నదానికి తేడా లేదా? ఇప్పుడు ఆయనలో ఉన్న మొక్కే మనలోకి వచ్చి ఉందనుకోండి, ఆత్మ మనలో ఉందనుకోండి, అప్పుడు ఏమనాలి దావీదు గారు? నీ భాగము నువ్వే కాపాడుకుంటున్నావు అనాలి. నా భాగమును కాపాడుతున్నావు అంటే ఏంటి అర్థం? అసలు ఆయన ఆత్మ వచ్చిందని కాదు ఇక్కడ. ఈయన ఏదో లిటరల్గా భూమి మీద ఏదో జరుగుతున్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. అది మనం వివరణ చూద్దాము. ఇంకా అన్నీ బాగా అప్లై అవుతుంది కాబట్టి దానికి అక్కడ దేవుడు మొత్తాన్ని కలిపేసి అన్ని దగ్గర పేజ్ చేసుకుని ఇంతకుముందు చెప్పాను చూసారా? పులిపిండి అక్కడ పులిపిండి, ఇక్కడ పులిపిండి, అక్కడ పులిపిండి. అక్కడ సత్యము, ఇక్కడ సత్యము, అక్కడ జ్ఞానము, ఇక్కడ జ్ఞానం. సామెతలు 8 అధ్యాయంలో ఆ జ్ఞానం, కొరింథీ పత్రికలు చెప్పినటువంటి ఈ జ్ఞానం, యేసుక్రీస్తు వారే ఆ జ్ఞానం అని కలిపేసారు చూసారా? అలా కలిపేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. అయ్యి బాబా మామూలు కామెంట్లు రావు, ఏమీ బాగా చెప్పలేదు, అంతా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పారంటారు. ఇప్పుడు కామెంట్లు చూడండి, మీకు వాళ్ళు అనుకున్నట్టు చెప్తే నేను బాగా చెప్పినట్టు. అర్థమైందా? వాళ్ళు అనుకున్నట్టు చెప్తే నేను బాగా చెప్పినట్టు. సోనరాజు గారు అర్థమైందా? బాగా చెప్పినట్టు. అది మీరు అనుకున్నట్టు చెప్తే బాగా చెప్పింది. మీరు అందుకే ఒకసారి ఇవాళ భలే చెప్పారు వాక్యం అని ఎందుకంటారు తెలుసా? అంటే మీకు ఇష్టం లేని తిట్టాను ఆ రోజు వాక్యంలో, అది బాగా చెప్పినట్టు అనమాట. అంటే బాగా చెప్పడం అంటే ఇందులో ఉన్నట్టు చెప్పడం కదా బాగా చెప్పడం అంటే. వాళ్ళకి ఇష్టమైనది చెప్తే బాగా చెప్పినట్టు, వాళ్ళు అనుకున్నది చెప్తే బాగా చెప్పాడు, మంచి వివరణ ఇచ్చాడు. ఎందుకంటే మేము అనుకున్నది అదే. అసలు నేను ఎందుకు బాగా చెప్తే వాళ్ళు బాగా చెప్పను, నాకు వాళ్ళు బాగా చెప్పడం రాదు. ఎందుకంటే నాకు మనుషులు సంతోషపడతాం అలవాటు అవ్వలేదు. ఇది చెప్పాను నేను, మనం దేవుళ్ళు అని నేను చెప్పాను రోజుని. ఇది ఒక 8 ఏళ్ళ క్రితం. చెంపలు వాయించుకుంటున్నాను ఆ బాత్ చేసినందుకు, ఈ పనికి మళ్ళీ బాత్ చేసినందుకు. తప్పుడు బాధ అది. అర్థమైందా? మనం దేవుళ్ళం ఏంటండి? మన దేవుళ్ళం ఏంటి? ఒక గుడ్డి ఎత్తని పగలు కొట్టేసి అతకమానండి. కానీ ఆ మాత్రం చిన్న దేవుడివి, ఆ మాత్రం చేయలేవు, అతకలేవా? చిన్న దేవుడివి జ్వరం మొత్తం దుప్పన మునిగెట్టి పడుకుంటావా? దేవుడు ఎంత దేవుడు చిన్న జ్వరం వచ్చాడు ముసిగెట్టేసి డాక్టర్ని పిలుపుని అంటాడు. ఎంత గొప్ప దేవుడు! పోల్చుకున్నామంటే ఒక అర్థం ఉండాలి కదా మనకి, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మళ్ళీ ఇది దేవుళ్ళని అంటున్నామని విమర్శిస్తున్నారని. పరిపూర్ణమైన దేవుళ్ళం కాదు, చిన్న దేవుడు, బుల్లి దేవుళ్ళు. ఇంక ఏ దేవుడైతే ఏంటిగా పదం కావాలంతే. పెట్టేసుకుంటారు, ఎదరు కింగ్ ఎట్టేసుకుంటారు, డాక్టర్లు ఎట్టేసుకుంటారు, ఏమి రావు, బైబిల్ ఏం చదవరు. అర్థం చేసుకోండి. కీర్తన 82లో చెప్పబడినటువంటి దైవములు, న్యాయాధిపతులు, మంచి పాలన కొరకు ఆసాపు గారు కీర్తన రచించారు. అలాంటి పాలన కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేశారు. అలాంటి పాలన కొరకు విజ్ఞాపన చేసినటువంటి ఆ కీర్తన ప్రవచనంగా మారి యేసుక్రీస్తు వారు అలాంటి పాలకుడిగా భూమి మీదకి వచ్చి దుర్బలులైన దీనులైన ప్రజల మధ్య చక్కటి పాలనతో పాటు నిత్య జీవాన్ని కూడా ఇచ్చారు. అలాంటి పాలన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని దూషిస్తూ దేవుని దూషణ చేసామని చెప్పి రాళ్లతో కొట్టి చూడాలనుకున్నప్పుడు, మీరు చేయలేని పని నేను చేస్తున్నాను, ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి మనుషులకి మీ మధ్య బతికి అని చెప్తున్నాడు. అది
అర్థమైందా? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని. ఓకే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాన్న మీరు దైవములని, సర్వోన్నతిని దేవుని కుమారులని మీరు మాట్లాడినటువంటి మాట అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిందో రాయబడిందో మేము ఈ మాటల ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు మీ ఆత్మ సహాయంతో నా ప్రభా మీరు మా మధ్య నుండి మమ్మల్ని బలపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. దాని ఆత్మ నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. సంగతులు గ్రహించడానికి సహాయం చేయండి, నీ కృపాన్ని గ్రహించమని కోరుకుంటూ యూట్యూబ్లో ద్వారా తండ్రి అప్లోడ్ చేస్తుండగా అనేక మంది సహోదరులు ఈ విషయమే ఎంతో అవగాహన లోపంతో నాయన భిన్నమైన బోధలు చేస్తున్నారు. కొంతమంది అయితే నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, సందేహాలతో సతమతం అవుతున్నారు తండ్రి. వారందరికీ ఈ మెసేజ్ వర్తమానం నాయన ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం అందిస్తారని యేసు వారి పుణ్యనామలు ఈ ప్రాథమిక సమర్పించి స్తుతిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనం. ప్రైజ్ గాడ్.